ప్రజలందరి బతుకుల్లో వెలుగును నింపుతూ సంతోషాలను పంచుతూ ఆనందాల్ని విదజల్లుతూ పూలనే దేవతగా కొలిచే పండగే మన బతుకమ్మ పండగ. ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ బతుకమ్మ పాడతా తీగ స్వర సంగమం, సామజ వరగమన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన స్వర గాయని వాగ్దేవి ఈ రోజు మన యంగ్ షెఫ్ కి గెస్ట్ గా రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ సింగర్ వాగ్దేవి. హాయ్ వాగ్దేవి. హాయ్ స్వీటీ. ముందుగా నీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు కూడా అండ్ మన అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. వాగ్దేవి మళ్ళీ మా యంగ్ షెఫ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. జస్ట్ 1 ఇయరే అనుకుంటా, లాస్ట్ ఇయరే కదా. నాకేంటోరా 3 years లాగా అనిపిస్తుంది. నన్ను మర్చిపోతున్నావురా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. మర్చిపోతున్నట్టు కాదురా, అలా మర్చిపోయి అయ్యో ఒక క్షణం కూడా యుగంలా గడిచిందంటారు చూడట్లా. వాగ్దేవి, నువ్వు బతుకమ్మకి చాలా ఫేమస్ అంట కదా. అవును, ఎందుకంటే బతుకమ్మ ఇస్ మై ఫేవరెట్ ఫెస్టివల్. సంవత్సరం అంతా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటా. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇంత బతుకమ్మ పేరుస్తాం కదా, మేము ఇంత ఎత్తు అంటే నాకు ఇంత వస్తుంది అంత బతుకమ్మ పేరుస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. అమ్మా, ఇదేదో ఇలా తులావారం టైప్ హైట్ ఎంత ఉంటుంది అంటే బతుకమ్మ మీద మాకున్న ప్రేమ అలాంటిది. సో ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాం. బతుకమ్మ ఫేమస్ ఎలా అయ్యావు మరి? ఓకే, ఎందుకు ఫేమస్ అంటే మేము ముందు నల్గొండలో ఉండేవాళ్ళం, నా చైల్డ్హుడ్ అంతా అక్కడే అనమాట. సో ఎవ్రీ ఇయర్ ముందు ఫస్ట్ బతుకమ్మ మనం పేర్చుకునేది ఎంగిల్పూ బతుకమ్మ, అది ఇంత పేరుస్తాం. కానీ సద్దుల బతుకమ్మ అంటే అది లాస్ట్ రోజు అనమాట ఆడేది మనం. ఆ రోజు ఇంత పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తాము. అండ్ అక్కడ బాగా అంటే పోటీలాగా పెడతారనమాట, ఎవరు క్రియేటివ్గా బతుకమ్మని పేరుస్తారు, ఎవరు పెద్దగా పేరుస్తారు అనే దాని మీద చాలా అంటే పోటీలు నిర్వహిస్తారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ మాదే అనమాట. సో యా, చాలా మెమరబుల్. నాకు నల్గొండ బతుకమ్మ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. పాపం ఎవరికి ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు. ఎన్ని ఇయర్స్ గానో మీకే ఫస్ట్. అంతే, అంటే ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేసాం కదా. సో ఇవాళ బతుకమ్మ, పైగా సింగర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది మన యంగ్ షెఫ్కి. మరి పాట పాడించుకోకుండా స్టార్ట్ చేస్తే ఎలా? ఓకే, పాడతాను నీకోసం. ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి, జాజి మల్లెల ఘుమఘుమల జావళి, లేత సిక్కుల సరిగమల జాబెలి. అరే, ఎన్ని ఇయర్స్ అయినా కానీ నీ వాయిస్ లో ఆ స్వీట్నెస్ తగ్గట్లేదురా, ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా పాడావు. మళ్ళీ ఆ సాంగ్ తో లవ్ లో పడిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక అమేజింగ్ సాంగ్ తో స్టార్ట్ చేసినందుకు మరి లేట్ చేయకుండా బతుకమ్మ స్పెషల్ ఒక స్పెషల్ రెసిపీ చేసేసుకుందాం. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? నీకోసం ఇవాళ చింతపండు పులిహోర చేస్తాను. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక అప్పుడు అంటే ఇలా చేస్తే స్పైసీనెస్ తగ్గుతుంది కదా. యాక్చువల్గా మనం పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే చింతపండులో ఉడికిపోతుంది కదా, ఆ పులుపు అనేది పచ్చిమిర్చికి పట్టి చాలా బాగుంటుంది. అసలు మనకి పులిహోరలో కొన్ని ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అందులో ఇంగువ ఒకటి. అది సో పాయింట్ టు బి నోటెడ్. ఇలా నోట్ చేసుకోండి, బాగా చేద్దాం ఈసారి. నేను నిజంగా మీ అందరికి ఒక టిప్ చెప్తున్నా, ఇంగువ లేకుండా పులిహోర చేయకండి. అది ఇంగువ లేకపోతే పులిహోర లేదు. అది డీజే సినిమాలో చెప్తారు చూడు, ఇంగువ లేని పులిహోర ఏంట్రా అని. అలా ఇది ఒకసారి. సో ఇప్పుడు ఇవి లైట్గా వేగాయి కదా, మనం చింతపండు గుజ్జు వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు. ఇంగువ మనము పోపులో వేసుకుంటాము అండ్ ఇందులో కూడా వేసుకుంటాము. చెప్పా కదా ఇంగువనే ఇక్కడ మెయిన్ అని చెప్పి. సో ఉడికేటప్పుడు మనం కొంచెం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ దీనికి కూడా బాగా పడుతుంది అనమాట. సో కొంచెం వేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడాలి. నువ్వు
నార్మల్గానే బతుకమ్మ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆబ్వియస్లీ బతుకమ్మ హిస్టరీ కూడా తెలిసి ఉంటుంది. యా, అంటే బతుకమ్మకి చాలా కథలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తారు. నాకు తెలిసిన కథ చెప్పాలా నీకు? ఎస్. ఓకే. పూర్వం ధర్మాంగుడు అండ్ సత్యవతి అని ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. ధర్మాంగుడు రాజు అనమాట. అయితే ఆయన ఎన్నో నోములు నోచి 100 మంది సంతానాన్ని కంటారు. కన్నాక ఏమవుతుందంటే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తూ చనిపోతారు. చనిపోయాక వీళ్ళిద్దరూ ఇంకా ఆ బాధలో ఏం చేస్తారంటే రాజ్యం వదిలేసి అడవికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. ఫైనల్గా లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడుగుతుంది. నువ్వే మాకు సంతానంగా పుట్టు అని చెప్పి వీళ్ళు వరం అడుగుతారు. అడిగితే సరే అని చెప్తుంది. అలా ఒక పాప పుడుతుంది, వాళ్ళకి ఒక ఆడపిల్ల పుడుతుంది. మిగతాదంతా ఒక చిన్న బ్రేక్ రోజు చెప్తున్నా. అరే ఇట్లా ఏంట్రా? అది సస్పెన్స్. ఇంకా లాస్ట్లో అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఆ సస్పెన్స్ పార్ట్ లాస్ట్లో చెప్పేస్తాను. అయ్యో ఇది దగ్గర పడింది, సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఓకే ఈ రైస్ని దాంట్లో వేసి కలుపుకుందాము. సో ముందే మనం రైస్ ఉడికించి చల్లార పెట్టుకోవాలన్నమాట. వేడి మీద కలపము, చల్లారాక. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ ఇవ్వను, కొంచెం ఆయిల్ వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం ఇప్పుడు. వేగడానికి టైం పడుతుంది కాబట్టి వీఆర్ బ్యాక్ టు ద స్టోరీ. ఓకే, ఎక్కడి వరకు చెప్పాయిందా గుర్తుందా? యా, అమ్మవారు ఒక చిన్న పాపలా పుడుతుంది. వాళ్ళకి పుట్టాక మునులు ఋషులు అందరూ వచ్చి ఆ అమ్మాయిని బతుకమ్మ అని చెప్పి దీవిస్తారు. అలా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మన ధర్మాంగుడు సత్యవతి వాళ్ళిద్దరు కూడా అమ్మాయిని ప్రేమగా బతుకమ్మ అని చెప్పి పిలుస్తారనమాట. అది స్టోరీ. మనము పూల రూపంలో అమ్మవారిని కొలుస్తాం బతుకమ్మలో. పోపు దినుసులు వేసేసుకుందాం. అండ్ మనం ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి ఇలా చీల్చి వేయాలి, లేకపోతే పేరుతుంది. కొంచెం వేగాలి. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా వేసేసుకుందాం. ఎస్, ఇంగువ ఎంత వేసుకుంటే అంత రుచి అండ్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా వేసేసుకోవచ్చు. పోపు అయిపోయినట్టుంది కదా. ఇది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఎస్. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం అందులో వేసుకొని కలిపేసుకుందాం. మంచి ఇంగువ స్మెల్ వస్తుంది కదా, అదే చెప్తున్నా. మన పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? ఎస్, ఐఎమ్ వెయిటింగ్. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ చేస్తా. ఎస్, హియర్ వి గో. మన కరివేపాకు అండ్ పచ్చిమిర్చితో చాలా కలర్ఫుల్గా ఉంది. సో అది టేస్ట్ చేసే ముందు చక్కగా ఒక అమ్మవారి పాట పాడేసావు. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్గా ఒక మంచి మూవీ సాంగ్ పాడవా? పరువంబానగా నెడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఇడు తడిసేనులే, నా ఊరిలో నౌక వేడి సెగరేగేని, ఆ సడిలో నౌక తోడు ఎదకోరేను, నదిని నీవైతే అలని. వా, ఎంత లవ్లీగా పాడావురా. థ్యాంక్ యూ. నాకు నిజంగా లవ్ వస్తుంది పాటల మీద. మళ్ళీ నువ్వు పాడుతున్నావు. యూ టూ. ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఫుల్ హ్యాపీ చేస్తావు పులిహోరతో, అలాగే పాటలతో. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా? షూర్. సో టేస్ట్ చేసేద్దాం. ఆ క్రంచినెస్ సౌండ్ వినిపిస్తుందా? పోపు దినుసులు అద్భుతంగా ఉంది అసలు. నువ్వు చెప్పినట్టు తర్వాత వేసుకోవాలి, అందుకనే క్రంచినెస్ వచ్చింది. అండ్ ఇంగువ దానివల్ల ఆ టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ మొత్తం
కంప్లీట్ డిఫరెంట్గా వస్తుంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా చింతపండు పులిహోరని ఈ స్టైల్లో చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మా యూత్ అందరికీ పులిహోర నేర్పించినందుకు అండ్ మీ పాటలతో అలరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మనం ఇద్దరం ఒకసారి మన ఆడియన్స్కి కూడా విష్ చేద్దామా? మరొకసారి ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.